ఇప్పుడు అందిన వార్త ముఖ్యమంత్రికి షాక్ ఏకి పారేసిన సుప్రీంకోర్టు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉన్న ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్య కేసులో మమతా బెనర్జీ సర్కార్ మరోసారి సుప్రీంకోర్టు ఏకి పారేసింది. ముఖ్యంగా హత్య జరిగిన ట్రైనీ డాక్టర్ శవాన్ని శవ పరీక్షకు పంపే విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. సిబిఐని మళ్లీ తాజాగా దర్యాప్తు నివేదిక ఇవ్వాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. కోల్కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని సిబిఐ ఇవాళ దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇచ్చింది. ఇందులో తమకు ఎదురైన అడ్డంకుల్ని సైతం పేర్కొనింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షమైతే కురిపించింది. అసలు శవానికి అధికారిక అనుమతి లేకుండా శవ పరీక్ష అలా చేశారని ప్రశ్నించింది. అంతేకాదు చలాన్ లేకుండా పోస్ట్ మార్టాన్ని శవాన్ని ఎలా అప్పగించారని నిలదీసింది. దీనిపై స్పందించిన సిబిఐ అసలు చలాన్ లేకుండా శవం పోస్ట్ మార్టానికి డాక్టర్ కూడా తీసుకోరని తెలిపింది. అలాగే సిబిఐ కూడా దర్యాప్తులో చలాన్ దొరకలేదని తెలిపింది. దీనిపై స్పందించిన కోర్టు అసలు మొత్తం ప్రక్రియ వీడియో తీసారా లేదా అని నిలదీసింది. దీనికి సమాధానంగా బెంగాల్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అంతా వీడియో తీశారని తెలిపారు. అలాగే బెంగాల్ ప్రభుత్వం ఆర్జీకర్ ఆసుపత్రి వద్ద బందోబస్తుకు పంపిన సిఐఎస్ బలగాలకు సహకరించడం లేదని కేంద్రం ఆరోపించింది. దీంతో కేంద్రం బెంగాల్ ప్రభుత్వం మాట్లాడుకొని ఈ సమస్య పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సో ఇదే మనకు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్ తెలుగు.